హైదరాబాద్లో ఇప్పుడు పొలిటికల్ చదరంగం నడుస్తుంది. ఫిబ్రవరి 2026లో జరగాల్సిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకా డిలే అవుతుంది. ఈ ఫిబ్రవరి 10కి ప్రజెంట్ రన్నింగ్ ఉన్న కార్పొరేటర్స్ది, మేయర్ది వీళ్ళందరిది టెన్యూర్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే కాంగ్రెస్ గవర్నమెంట్ 150 వాట్స్ 300 వాట్స్ కి ఇంక్రీజ్ చేసింది. సింగిల్ జిహెచ్ఎంసీని 3 కార్పొరేటర్స్ గా స్ప్లిట్ చేయడం ఇది నిజంగానే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మా లేదా వెల్ ప్లాన్డ్ పొలిటికల్ మూవ్? మున్సిపల్ శాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది కాబట్టి బయట డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నడుస్తుంది. ఆ పర్స్పెక్టివ్స్ ఏందో డీకోడ్ చేద్దాం. ఫస్ట్ పర్స్పెక్టివ్ అఫీషియల్ గవర్నమెంట్ వర్షన్. గవర్నమెంట్ చెప్పే సింపుల్ రీజన్ ఏంటంటే ఈ మధ్య జిహెచ్ఎంసీ మ్యాసివ్ గా ఎక్స్పాండ్ అయింది. 27 లోకల్ అర్బన్ బాడీస్ మెర్జ్ అయ్యాయి. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది 2533 స్క్వేర్ కిలోమీటర్స్ అయ్యింది. 1,34,00,000 పాపులేషన్. ఇండియాలోనే లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు 2.3 టైమ్స్ సింగపూర్ పాపులేషన్ మన జిహెచ్ఎంసీలోనే ఉంది. ఇలాంటి పెద్ద చేంజ్ తర్వాత ఇమీడియట్ గా ఎలక్షన్స్ కి పోవడం అంత ప్రాక్టికల్ ఆప్షన్స్ కాదని చెప్పి గవర్నమెంట్ అంటుంది. 3 న్యూ కార్పొరేషన్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఈచ్ కార్పొరేషన్ కి 100 వాట్. రీకన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక మాత్రమే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి అఫీషియల్ స్టాండ్. రెస్పెక్టివ్ టు పొలిటికల్ రియాలిటీ. 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ హైదరాబాద్ లో సింగిల్ సీట్ కూడా గెలవలేదు. తర్వాత కంటోన్మెంట్ ఇంకా జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ గెలిచారు. హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సోర్సెస్ ఏం చెప్తున్నారంటే చాలా మంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి రెడీ ఉన్నారంట. 150 వాట్స్ నుంచి 300 వాట్స్ అయ్యేసరికి కార్పొరేటర్లు కూడా డబుల్ అయింది. ఈచ్ కార్పొరేటర్ కి క్రోర్స్ లో డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ కి కూడా కొంచెం టైం దొరుకుతుంది. ఆన్ గ్రౌండ్ స్ట్రాటజీస్ సెట్ చేసుకోవడానికైనా, అసలు పబ్లిక్ లో ఏం పల్స్ ఉంది తెలుసుకోవడానికైనా, గ్రౌండ్ వర్క్ చేయడానికి, న్యూ వాచ్ లో బేసిస్ బిల్డ్ చేసుకోవడానికి, బీఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ని వీకెండ్ చేయడానికి. అఫీషియల్ గా అయితే మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఏం లేదు, కానీ స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయబోతున్నారు అని చెప్పి టాక్స్ అయితే నడుస్తుంది. సరే, అయితే కామన్ సిటిజన్స్ కి ఇంపాక్ట్ ఏంటంటే ఫిబ్రవరి 2026 తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండరు. బ్యూరోక్రాట్స్ రూల్ చేస్తారు. లోకల్ ఇష్యూస్ అనే స్లోగా మూవ్ అవుతాయి. డెమోక్రటిక్ వాయిస్ టెంపరీ వీక్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో రిఫార్మ్స్ జెన్యూన్ అయితే బెనిఫిట్స్ ఉంటాయి. స్మాలర్ వార్డ్స్, క్లోజర్ గవర్నెన్స్, బెటర్ అడ్మినిస్ట్రేషన్. బట్ క్వశ్చన్ అదే, ఇది గవర్నెన్స్ కోసమా లేదంటే పొలిటికల్ కన్వీనియన్స్ కోసమా అని. కాన్స్టిట్యూషన్ యాంగిల్లో చూస్తే మున్సిపల్ లా ప్రకారం కౌన్సిల్ టర్మ్ ఎండ్ అయ్యాక 6 months లోపు ఎలక్షన్స్ జరగాలి. రీకన్స్ట్రక్షన్ అనే రూపోల్తో స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయొచ్చు. కానీ అది ఎంతకాలం వరకు? 6 months, 1 year, 2 years? ఇండియా మొత్తంలో లోకల్ ఎలక్షన్స్ డిలే అవ్వడం ఇదో ప్యాటర్న్ లా మారుతుంది. రీజన్స్ డిఫరెంట్ కానీ రిజల్ట్స్ సేమ్. డెమోక్రసీ స్లోగా సైడ్ కి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ కేసులో 2 నిజాలు ఉన్నాయి. అర్బన్ రిఫార్మ్ అవసరం ఉంది, పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. గవర్నెన్స్ కాంప్లెక్స్ కాబట్టి 2 ఒకటేసారి జరుగుతుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో ఏ పార్టీ కార్పొరేటర్స్ మెజారిటీగా గెలుస్తారంటారు? కింద కమెంట్ చేయండి.